రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. సోషల్ మీడియాలో ఒక ఇంగ్లీష్ టీచర్గా అందరికీ అత్యంత సుపరిచితురాలు బి గౌతమి టీచర్. సో దీన్ని చూడడానికి కూడా చాలా చక్కగా ఉంటారు. అలాగే ఈవిడ మాట్లాడే విధానం కూడా చాలా బాగుంటుంది. అలాగే వాళ్ళ పాపతోని ఈవిడ చేసే రీల్స్ కూడా చాలా న్యాచురల్గా డైలీ మనం ఎట్లా మాట్లాడుకోవాలి, ఎలా మాట్లాడే విధానం ఎలా ఉండాలి, ఎక్కడెక్కడ మనం నౌన్స్, ప్రొనౌన్స్, వెర్బ్స్ అవన్నీ కూడా ఎక్కడ పెట్టాలి, సో పాస్ట్ ప్రెజెంట్లు వీటన్నింటి గురించి కూడా వొకాబులరీ గురించి అది చాలా క్లియర్గా చెప్తూ కూడా ఈవిడ చాలా రకాల రీల్స్ చేస్తూ ఉంటారు. అలాగే తన యూట్యూబ్ ప్లాట్ఫామ్ని తను మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అయితే ఈవిడ ప్రభుత్వ ఉద్యోగురాలు. సో ఈవిడ చేస్తున్న వీడియోలకి సంబంధించి గతంలోని చాలా ఇవి ఎదుర్కొన్నారు, చాలా అవమానాలు ఎదుర్కొన్నారు. అలాగే ఈవిడ యూట్యూబ్ని మెయింటైన్ చేస్తూ కూడా మిగిలిన అనేక స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్కి సంబంధించి ప్రమోషన్స్ని చేస్తూ ఉన్నారు ఈవిడ అని చెప్పేసి చాలా రకాల ఆరోపణలు వచ్చినాయి. సో ఆవిడైతే మాత్రం నేను ఎలాంటి ప్రమోషన్ చేయలేదు అని అన్నారు. బట్ అయినప్పటికీ కూడా స్కూల్ యాజమాన్యం, ప్రభుత్వం అంటే గవర్నమెంట్ స్కూల్ కాబట్టి గవర్నమెంట్ టీచర్గా ఉండి మీరు పిల్లలకి చదువు చెప్పడం మానేసి స్కూల్స్లో రీల్స్ చేసుకుంటూ ఉంటే పిల్లలు ఏం చదువుతారు, అసలు పిల్లలతో రీల్స్ చేయిస్తూ ఉన్నారు మీరు అని చెప్పేసి. సో ఆవిడ అక్కడ ఎలాంటి రీల్స్ చేయించారు, ప్రాక్టికల్గా ఇంగ్లీష్ గురించే రీల్స్ చేయించారు. వేరే పద్ధతిలో ఏం అక్కడ రీల్స్ చేయించినట్టుగా ఏం కనిపించలేదు. ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి, ఏంటి వినియోగించాలన్న దాని మీదే అక్కడ కూడా రీల్స్ చేయిస్తూ ఉన్నారు. బట్ క్లాస్ రూమ్స్లోని పాఠాలు చెప్పాలి తప్ప ఒక వీడియోలకి సంబంధించి, యూట్యూబ్కి సంబంధించి, ప్రసార మాధ్యమాలకి సంబంధించి వీడియోలు చేయడం అనేది మాత్రం పిల్లలతో చేయించడం అది చెడగొడుతున్నట్టు, వాళ్ళ విద్యని మీరు పక్కదోవ పట్టిస్తూ వాళ్ళని చెడగొడుతున్నారు అని చెప్పేసి ఆవిడ్ని మొత్తానికి సస్పెండ్ చేశారు. ఈ సస్పెండ్ చేసే టైంలోనే ఆవిడ క్షమాపణ కోరుతూ కూడా లెటర్ రాసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా కలవడం జరిగింది. ఖమ్మం జిల్లా కేంద్రంగా మామిళ్లగూడెం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలోనే ఈవిడ టీచర్గా పనిచేస్తూ ఉన్నారు. మరి ఈ మామిళ్లపల్లి స్కూల్కి సంబంధించిన హెడ్ మాస్టర్స్ వీళ్ళు వాళ్ళని, అలాగే ఆ డిఈఓ వద్దకు కూడా వెళ్ళారు. ఆవిడ వెళ్ళి తనని క్షమించాలి అని చెప్పేసి, తన సస్పెన్షన్ని రద్దు చేయాలి అని చెప్పేసి కూడా ఆవిడ అడగడం జరిగింది. సో అయినప్పటికీ కూడా వినకుండా, చిచి వెళ్ళు నువ్వు ఇక్కడికి రావద్దు, నీ మొహం చూపించక అన్నట్టు ఒక చేదరింపుగా ఆవిడ్ని ట్రీట్ చేశారు. అలాగే సస్పెన్షన్ వెనక్కి తీసుకోకుండా, ఎలాంటి క్షమాపణ ఇవ్వకుండా సస్పెండ్ చేయాల్సింది అంటూ కూడా ఆమెను విధుల నుంచి తొలగించడం జరిగింది. మరి ఆ టైంలో నిజంగానే చాలా సఫర్ అయింది. ఆవిడ ఆత్మహత్య చేసుకుంటాను అన్న వీడియోలు కూడా ట్రోల్ అయినాయి, మనందరం చూసాము. దీన్ని చాలా మంది వ్యతిరేకించారు, కొంతమంది ఆవిడకి సపోర్ట్ని అందించారు. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా తీవ్ర మనస్తాపానికి అయితే ఆవిడ గురవడం జరిగింది. అసలు ఈవిడ ఎన్నాళ్ళు ఉంటుందా, నిజంగాను మనోనిబ్బరంగా ఉండగలుగుతుందా అనే ఒక భయం కూడా పట్టుకుంది చాలా మందిలో. బట్ నిజంగానే గట్టిగా నిలబడింది. సస్పెన్షన్ అయినా కూడా తర్వాత మళ్ళా ఇప్పుడు రీసెంట్గా తను మళ్ళీ విధుల్లోనైతే చేరడం జరిగింది. ఈ సంవత్సరం జూలై 17న ఖమ్మం కాజీపుర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యాశాఖ అధికారులు పోస్టింగ్ ఇచ్చారు ఆవిడకి. ఈ పోస్టింగ్ నేపథ్యంలో ఆవిడ విధుల్లో అయితే చేరడం జరిగింది. సో చేరిన తర్వాత ఆవిడ మరి ఉద్యోగాన్ని కంటిన్యూ చేసుకున్నారా అని అంటే కంటిన్యూ చేయలేదు. ఆ ఉద్యోగం నాకు అసలు అవసరం లేదు, ఎందుకంటే నేను క్షమాపణ అడిగినా కూడా నాకు క్షమాభిక్ష అనేది పెట్టలేదు, క్షమించలేదు నన్ను. నేను అడిగాను, నేను తప్పు జరిగే ఉండుండొచ్చు, ఒకవేళ మీకు తప్పు అని అనిపిస్తే తప్పకుండా నన్ను క్షమించండి, ఇంకోసారి తప్పు రిపీట్ అవ్వదు, సస్పెన్షన్ వద్దు, ఎందుకంటే పిల్లలతో నాకు బాగా సంబంధం, అనుసంధానం అయి ఉన్నాను, నేను రీల్సే కదా మానేయొచ్చు అని అన్నా కూడా ఆవిడని చాలా ఇబ్బంది పెట్టి, తర్వాత రీల్స్తో అంత సంపాదించావు, ఇంత సంపాదించావు, నువ్వు ప్రైవేట్ స్కూల్స్కి ప్రమోషన్స్ చేసుకుంటున్నావా, సిగ్గుందా నీకు, అది ఇది చాలా దారుణంగా కామెంట్స్ కూడా పెట్టారు, చూసాం మనం. అఫ్కోర్స్ ఒక్కొక్కరు ఒక విధానాన్ని, వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేశారు. అంటే ఒక టీచర్గా ఉండి రీల్స్ చేయడం ఏంటి అనేది ఇప్పుడు అందరికీ కోపాన్ని తెప్పించిన విషయము. సో ఈ విషయంలోనే ఆవిడకి 50% నెగిటివ్గా 50% పాజిటివ్గా వచ్చినాయి. మొత్తానికి ఆవిడైతే మాత్రం గట్టిగా నిలబడి మళ్ళీ ఉద్యోగాన్ని తిరిగి పొందినప్పటికీ కూడా ఇలాంటి అప్పుడు నన్ను ఆదుకొని, అప్పుడు నా మనసును అర్థం చేసుకోకుండా, నా మానసిక పరిస్థితి ఎలా ఉంది అనేది లేకుండా నానా చివాట్లు పెట్టి నన్ను అసహ్యించుకొని హేళనగా మెసేజ్లు చేసి నన్ను ఇబ్బంది పెట్టి చాలా నరకం చూపించారు ఒక రకంగా నాకు. అటువంటిది ఈరోజు నన్ను పిలిచి ఉద్యోగం ఇస్తే నాకెందుకు, అది ఒక నిజంగానే నా ప్రాణాలు పోయిండుంటే ఎవరు బాధ్యులు? నాకు నేను నిలబడ్డాను కాబట్టి ఈరోజు మీరు నాకు మళ్ళీ నా ఉద్యోగం నాకు తిరిగి ఇచ్చారు. సో దేనికోసం ఇదంతాను? నాకు జరగరాని అవమానాలు అన్నీ జరిగినాయి, నా పరుగు నాకు ముఖ్యమని చెప్పేసి ఆవిడ ఆ ఉద్యోగాన్ని అయితే ఇంకా త్యాగం చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఖమ్మం డిఈఓ కార్యాలయానికి వెళ్ళి తన రాజీనామా లేఖనైతే డిఈఓ అలాగే ఏడీకి అయితే ఇచ్చారు. సస్పెన్షన్ సమయంలో ఉన్నతాధికారులు కలిసి వివరణ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు తనని ఏమన్నారనేది అయితే ఆవిడ వీడియోలోన వ్యక్తపరచడం అయితే జరిగింది.
సో ఇది ఓవరాల్గా ఆవిడకి సంబంధించి ఇంగ్లీష్ టీచర్కి సంబంధించిన అంశము. మరి దీని గురించి చాలా మంది ఈ గౌతమి టీచర్ గురించి చాలా మంది కొన్ని అసహ్యకరమైన కామెంట్స్ కూడా పెట్టారు. మరి ఒకవేళ నిజంగానే ప్రైవేట్ స్కూల్స్కి ఆవిడ ఇది చేసి ఉంటే, ప్రమోషన్ కనుక చేసి ఉంటే అది తప్పని ఆవిడ చేసింది తప్పు అని అనుకుంటే అది తప్పుగా నేను భావిస్తున్నాను, దాన్ని నేను ఒప్పుకుంటున్నాను అన్నప్పుడు కామన్గా క్షమిస్తారు ఎవరైనా కూడా. కానీ మరి ఎందుకు ఈవిడ మీద ఇంత హేటింగ్ పెంచుకున్నారు? అదొక జలస్ ఫీలింగ్ ఏమైనా కలిగిందా వీళ్ళకంటే? యూట్యూబ్లో ఇంత డబ్బు సంపాదించేస్తుంది, ఎంత సంపాదిస్తుంది, అది ఇది అని. కొంతమందికి ఒక మనిషి నవ్వుతూ ఆనందంగా ఉన్నా కూడా నచ్చదు. అలా ఉన్న వాళ్ళని కూడా ఇలా ఏదో రకంగా వాళ్ళని మనం చిత్రహింస చేయాలి, వాళ్ళని ఏడిపించాలి, ఇబ్బంది పెట్టాలి, అప్పుడు మనకి మానసికంగా ఆనందం వస్తుందని టార్చర్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళని బయట చూస్తూ ఉంటాం మనం. సో ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏమో డైరెక్ట్ కామెంట్స్ చేసేస్తున్నారు. అది ఎవడు ఏంటనేది తెలియదు కదా. మనం ఏదో ఒకటి అది ఇది లామా అన్ని వాడేసి పెట్టేస్తే ఎదురుగా ఉంటే తిడతాం, కొడతాం, కేసు పెడతాము. నువ్వెవడెవరా లేకపోతే నువ్వెవరు అని చెప్పేసి చెప్పు తీసుకుని 4 వేయడానికైనా సిద్ధపడిపోతాం, ఏదైతే అది అవుతుందని. కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లోనేంటి ఎవడెవడు పెట్టినా అక్కడ నామాలు ఏమి ఉండవు. ఇంకా లకారాలు వాడతారు, మకారాలు వాడతారు, అబ్బో మామూలుగా ఉండదు అసలు తతంగం. ఏది పెట్టేసి ఇంక ఎవడని పట్టుకోలేడు కదా, మన కక్ష మనం తీర్చేసుకోవచ్చు ఇష్టం వచ్చినట్టు తిట్టేసి అని చెప్పేసి. బట్ ఈ మధ్యన అలాంటి అకౌంట్లను కూడా ట్రేస్ చేస్తూ ఉన్నారు. ట్రేస్ చేసి కేసులు వేసి లోపలేసి గట్టిగా కుమ్ముతా ఉన్నారు. సో ఇదేమీ జరగదు కదా అనుకొని పెట్టేవాళ్ళు అయితే కాస్త జాగ్రత్తగానే ఉండండి. తప్పు కదా, అసలు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది, ఇష్టం వచ్చినట్లు మనం కామెంట్లు పెట్టి. కాకపోతే మీరు ఏదైనా అవేర్నెస్ తేవాలి అని అనుకుంటే మంచిది పెట్టండి. అమ్మ ఇలా చేయడం పద్ధతి కాదు కదా, మీరు ఒక టీచర్గా ఉన్నారు, ఇలాంటి వీడియోలు చేయకండి, పిల్లలకి క్లాసులు చెప్పండి, ప్రైవేట్ ప్రమోషన్స్ చేయడం మంచిది కాదు కదా, మీరు ఇలా ఉండి మీరు రిటైర్ అయిపోయిన తర్వాత చేసుకోండి ఏమైనాను, లేదంటే ఉద్యోగం మానేసి చేసుకోండి, కానీ ఇలా చేయొద్దని అన్నా పర్లే. అంతేగాని అందం గురించి ఇదంతా దీనికి దానికి అని అబ్బబ్బబ్బా అసలు ఏకవచనాలు వాడుతూ అత్యంత దారుణంగా బూతులు పెడతా ఉంటారు డైరెక్ట్గా. ఎవరికో పుట్టినోడు ఎవరికో పుట్టారు అన్నట్టు ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. సో ఇవన్నీ అసలు కొన్ని మనం చెప్పేవి కాదు, వాళ్ళు అన్నారు కదా అని మనం కూడా అంటే మనం వాళ్ళు ఒకటే అవుతాము. సో అందుకని మనం నోరు అదుపులో పెట్టుకొని కొంత పద్ధతిగా డీసెంట్గా మాట్లాడాలి. కాబట్టి ఆ పదాలు మనం వాడలేం కాబట్టి అనడం ఒక నిమిషం, లకారాలు మకారాలు వాడడం ఎంతసేపు, అసలు ఒక నిమిషం పని అసలు. సో అది పద్ధతి కాదు కాబట్టి డీసెన్సీ మెయింటైన్ చేస్తూ మెసేజ్లు పెడితే మంచిది, ఏదైనా అవేర్నెస్ తెస్తే మంచిది. మరి ఈ ఇంగ్లీష్ టీచర్ గురించి ఇప్పుడు ఆవిడ రిజైన్ చేశారు. మరి ఆవిడ ఎందుకు రిజైన్ చేశారు ఏంటి అనే దాని గురించి మీకు ఏమనిపించిందో, ఆవిడ ఒపీనియన్ వీడియోలో ఆవిడ ఏం మాట్లాడారు, మీకు ఏమనిపించిందో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే ఇంకొక అంశం ఏంటి అంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లోని రిక్రూట్మెంట్స్ కూడా కరెక్ట్గా లేవు, స్కూల్కి ఒక టీచరే ఉన్నారు అనే వార్తలు కూడా బాగా మనం చదువుతూ ఉన్నాం. మరి గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకొని ఐఏఎస్లు ఐపీఎస్లు పెద్ద పెద్ద మేధావులు అవ్వండి అని ఏదైతే పిలుపునిస్తూ ఉన్నారో మరి అసలు టీచర్ లేకుండా ఎట్లా చదువుతారు అక్కడ? సో ఆ రిక్రూట్మెంట్ గురించి కూడా మీకు ఏమనిపిస్తుంది, దీని మీద కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి. ఇది ప్రభుత్వం కూడా చూసి ఏమైనా కొంత మార్పు వస్తే సంతోషం మనకు కూడా.